ధర్మ సందేహం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతసేపుగా మన ఇద్దరికీ మైత్రి నడుస్తున్నది కదా, నీకు నేను ఎక్కువ, ఆ శ్మశానంలోని బైరాగి భిక్షువు ఎక్కువనా? ఈ ధర్మ సందేహాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడో అరుదుగా వస్తూ ఉంటాయి. వింధ్య దేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెబుతాను, విని నీ శ్రమను మర్చిపో అంటూ ఈ విధంగా చెప్పసాగాడు బేతాళుడు. ఒకప్పుడు వింధ్యరాజు వద్ద శ్రీమంతుడనే సేనాపతి ఉండేవాడు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేవి. శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనలతో ఎన్నోసార్లు దాడి చేశాడు. కానీ ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు. దొంగలు వాళ్ళు కాజేసిన సొత్తు కూడా గారడిలాగా మాయమైపోతూ ఉండేది. దొంగల బాధ అనుభవించే వాళ్ళు కూడా ఎన్నడూ ఒక్క దొంగను కూడా పట్టలేకపోయారు. పోయిన సొత్తు తిరిగి ఎవరి కళ్ళా పడలేదు. ఇది శ్రీమంతుడికి పెద్ద సమస్య అయిపోయింది. దానితో అహోరాత్రాలు మదనపడుతూ ఉండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది. అది ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహ సమస్య. రత్నావళి చాలా అందమైనది, బుద్ధిమంతురాలు కూడాను. అందుచేత ఆమెను పెళ్లాడతామని అనేక మంది యువకులు, రాజవంశాలకు చెందినవారు సైతం వచ్చారు. ఈ యువకులలో రాజసింహుడనే వాడు కూడా ఉన్నాడు. అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరి వచ్చినవాడు కాడు. అతను సేనాపతిని మరొక సహాయం అర్థించడానికి వచ్చాడు. అతని కోట దొంగలు ఉండే ప్రాంతంలోనే ఉన్నది. దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలన్న కోరిక అతనిలో ప్రబలంగా ఉన్నది. ఎందుచేతనంటే ఆ ప్రాంతానికి రాజసింహుడే గొప్పవాడు. సేనాపతి గారు, నాకు తగినంత సేనను ఇచ్చినట్టయితే వాళ్ళ ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను. మా కొండ ప్రాంతంలో నివసించే వాళ్లను సేనగా తయారు చేయగలను. కానీ వాళ్ళు చాలా మొరటు మనుషులు. అదిగాక ఆ ప్రాంతంలో ఎవరిని నమ్మటానికి వీలు లేదు. మీరిచ్చే సేన నా కోటకు రక్షగా ఉండటమే గాక దొంగల జాడ తెలిసినప్పుడు వాళ్లను వేటాడటానికి పనికి వస్తుంది. నేను ఎన్నోసార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా. అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకు ఒప్పగించినంత పని చేశారు. కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాపతితో. సేనాపతి ఏది నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడటం తటస్థించింది. అతను రత్నావళిని పెళ్లాడగోరి తన ఈ కోరికను కూడా సేనాపతికి నివేదించాడు. సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది. అతను అందమైన యువకుడు, వారిది గొప్ప వంశం. అతను దొంగలు చెలరేగే ప్రాంతంలోనే ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో తనకు సన్నిహితుడైన బలవంతుడు ఒకడు ఉండటం అన్ని విధాలా మంచిది. అతను తన అల్లుడే అయ్యే పక్షాన కొంత సేనను అతని పరం చేయటానికి సంకోచించిన అవసరం ఉండదు. ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామనే శ్రీమంతుడు నిశ్చయించాడు. ఆయనను ఒక్క విషయమే బాధించింది. అదేమిటంటే తన కుమార్తె వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపరానికి వెళ్ళటం. అయితే ఆయన ఈ దొంగల బెడద త్వరలోనే తీరిపోతుందని, అంతదాకా ఏదో ఒక మిషపైన తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని ఆశించాడు. రత్నావళి రాజసింహుల వివాహం వైభవంగా జరిగింది. మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట అతని భార్య రత్నావళి కూడా బయలుదేరింది. అమ్మా, పెళ్ళి అయిందో లేదో అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా? కొద్ది రోజులు ఇక్కడే ఉండరాదా? ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే నీ భర్త వచ్చి నిన్ను తీసుకుపోతాడు కదా. ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాజకంగా ఉన్నది అన్నాడు శ్రీమంతుడు కూతురుతో. ఒకరిని పెళ్లాడినాక పుట్టింటనే అంటిపెట్టుకోవడం స్త్రీధర్మం కాదు నాన్న. మిమ్మల్ని ఏనాడు చూడాలనిపించితే ఆనాడే రాగలను. కొండంత భర్త ఉండగా నాకు దొంగల భయం ఉంటుందా అని రత్నావళి తండ్రికి నచ్చజెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది. కాపరానికి వెళ్ళినది మొదలు రత్నావళికి మనశ్శాంతి లేదు. ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే, వాళ్ళు చేసే దోపిడీలకు, హత్యలకు అంతులేదు. ఆమె ఉండే కోట చాలా పెద్దది. అందులో పగలంతా వందలాది నౌకర్లు ఉండేవారు. కానీ రాత్రి అయ్యేసరికి బిక్కుబిక్కుమంటూ ఉండేది. దీనికి తగ్గట్టుగా తరచూ రాత్రివేళ రాజసింహుడు దొంగలను వేటాడబోయేవాడు. రత్నావళి చీమ చిటుక్కుమన్న హడలిపోతూ కన్ను ముయ్యలేకపోయేది. దొంగలకు ఒక నాయకుడు ఉన్నాడు. వాణ్ణి గురించి, వాడి శక్తులను గురించి నమ్మశక్యంగాని కథలు ఎన్నో రత్నావళి విన్నది. తన భర్త పట్టుకోవడానికి ప్రయత్నించుతున్నది వాన్నే. ఏ అర్ధరాత్రి వేళ తన భర్త వాడికి చిక్కిపోతాడేమోనని రత్నావళి హడలిపోతూ తన భర్తను కాపాడమని 1000 దేవుళ్లకు మొక్కుకునేది.
రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు. దొంగలు కోటపైకి వస్తే ఏమయ్యేదో గాని వారు ఆ ఛాయలకు రానే రాలేదు. క్రమంగా రత్నావళికి భయం తగ్గిపోయింది. ఆమె భర్తను గురించి కూడా భయపడటం మానేసింది. ఒక ఏడాది గడిచింది. రత్నావళి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఒక దాదిని ఏర్పాటు చేశారు. ఈ దాది రత్నావళి వెంట వచ్చినదే. ఒక రోజున ఈ దాది కంగారుగా రత్నావళి గదికి వచ్చి, అమ్మా, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు, వెళ్ళిపోదాం పదండి. దొంగలంటే ఎవరో కాదు, మన కోటలో రోజు పనిచేసే వాళ్ళే, వాళ్ళ నాయకుడు కూడా మన అయ్యగారే, నేను వాళ్ళను కళ్ళారా చూశాను అన్నది ఆ దాది. ఈ వార్త విని రత్నావళి నిర్ఘాంతపోయింది. కానీ కొంచెం ఆలోచిస్తే అది నిజం కావచ్చునని ఆమెకు తోచింది. అందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు. అందుకే తన భర్త దొంగల నాయకుణ్ణి ఇన్నాళ్లుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ అపాయము రాలేదు. తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు. తన తండ్రి కళ్ళల్లో దుమ్ము చల్లటానికి సేనను తెచ్చుకున్నాడు. సేన కోటలో ఉన్నది. బయట దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను రోజు వేటాడుతున్నట్టు నటిస్తున్న వాడే దోపిడీలు, హత్యలు చేయిస్తున్నాడు. అయితే రాజసింహుడు తనపైన ఎంతో ప్రేమగా ఉంటాడు. అటువంటి వాడు దొంగ, హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది. నిజం కళ్ళారా చూస్తే గాని నమ్మరాదని ఆమె నిశ్చయించుకున్నది. ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటికి పోబోతుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది. ఒక రాత్రివేళ అతను చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి తన భార్య నిద్రపోతున్నట్టు రూఢి చేసుకొని బయటికి వెళ్ళాడు. అయితే రత్నావళి నిద్రపోతున్నట్టు నటిస్తున్నదే గాని నిజంగా నిద్రపోవటం లేదు. భర్త బయటికి వెళ్ళగానే ఆమె లేచి ఒక నల్లని మేలి ముసుగు వేసుకొని తాను కూడా బయటికి వెళ్ళింది. తెల్లని దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉన్న చింత చెట్ల మధ్యకు వెళ్ళి చీకట్లో అదృశ్యం కావటం గమనించింది. ఆ తోపు మధ్య ఒక వట్టిపోయిన దిగుడు బావి ఉన్నది. రత్నావళి ఆ బావిని చేరి తొంగి చూసింది. బావి అంతా చీకటిగా ఉన్నది. అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి. అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది. బావి అట్టడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి. ఒక పొద వెనక నుంచి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి. ఆమె ఆ పొద వద్దకు వెళ్ళి చూడగా దాని వెనక సన్నని ద్వారం కనిపించింది. దాని వెనక ఒక పెద్ద మాళిగ ఉన్నది. అందులో జనం ఉన్నారు. వారి మధ్య రాజసింహుడున్నాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ నౌకర్లే. అయితే వాళ్ళిప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడక చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. నేను మీ నాయకుణ్ణి, ఈ సంగతి బాగా గుర్తుంచుకోండి. నాతో ఎదురు తిరిగి మాట్లాడినవాన్ని చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు. మాకు నీ నాయకత్వంలో నమ్మకం పోతున్నది. నీ వాలకం చూస్తే మమ్మల్ని సైనికులకు పట్టి ఇచ్చేటట్టున్నావు. మేము మరొక నాయకుణ్ణి ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు. వాడు దివానపు నౌకరు. రాజసింహుడు చివాలన నౌకరుపైన కత్తి దూశాడు. అంతలోనే 5-6 ఈటెల మొనలు అతని రొమ్ము మీద వాలాయి. ఇది చూస్తూనే రత్నావళి కంపించిపోయి నిలుచున్న చోటనే స్పృహ తప్పి మూర్ఛపోయింది. రత్నావళికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలో ఉన్నది. రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు. తన భర్త సజీవుడై ఉన్నందుకు ఆమె తృప్తిగా నిట్టూర్చింది. అతను తన భార్యతో, నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నిన్ను రేపే పుట్టింటికి పంపిస్తాను. నీవు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు. ఆ మరునాడే రత్నావళి సైనికులను వెంటబెట్టుకొని తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది. ఆమె తన తండ్రితో తన భర్తను గురించి యథార్థం చెప్పాలా చెప్పకూడదా? బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకున్నది. ఆమె తన తండ్రికి విధేయురాలై ఉండి దొంగ, హంతకుడు, ప్రజాశత్రువైన తన భర్త రహస్యాన్ని బయటపెట్టాలా, లేక భర్తకు విధేయురాలై ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశంతో తనను రాజసింహుడికిచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పెళ్లి కాకముందు తండ్రికి, పెళ్లి అయినాక భర్తకు విధేయురాలై ఉండాలని పెద్దలు చెబుతారు. అది అలా ఉంచి దొంగల నాయకుణ్ణి పట్టుకునే బాధ్యత సేనాపతిది, ఆయన కుమార్తెది కాదు. అదీ కాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్టు తెలిసి ఉండి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె యందు తనకు గల నమ్మకాన్ని ప్రకటించాడు. అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.